మరొక్కసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము, నేరుగా నేర్చుకుందాము. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏ విషయాలు నేర్చుకుంటున్నాము? కోపం పడాలని నేర్చుకుంటున్నాం, కోపపడకూడదని నేర్చుకుంటున్నాం. కోపపడకూడదని నేర్చుకుంటున్నాం. మరి ఇది మారుంటుందా సబ్జెక్టు? అదే ఉంటుందా? 4 వారాలు మాట్లాడేసాం కోపం గురించి. ఇంకా నా మీద కోపం రావట్లేదా? ఈ వారం కూడా కోపమేనా అని రావట్లేదా? ఈ వారంతో ఆపేస్తాను. కోపంలో ఉన్న లక్షణాలు, కోపం ఎలాగుంటాయి అనే విషయాలు మనం విన్నాం కదా, నేర్చుకున్నాం కదా. ఇంతకీ ఇప్పుడు కోపాన్ని కంట్రోల్ ఎలా చేయాలో, కోపాన్ని అదుపు ఎలా చేయాలో, కోపాన్ని అదుపులో ఎలా ఉంచుకోవాలో అనే విషయాలు మనం కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మన వాక్యాలకు వచ్చేద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ మాట చూద్దాం. నరునికి ఉన్న కోపం ఎందుకంటే మనుషునికి ఉన్న కోపం అంట దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని ఆశని నెరవేర్చదు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా కొంచెం స్పష్టంగా రాయబడుతుంది. ఏంటంటే దేవుని యొక్క కోరికని, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. ఎందుకంటే మనిషికి ఉన్న కోపము దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చదు, దేవుడి నుంచి దూరం చేస్తుంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కోపపడడం కానీ పాపము చెయ్యదు. కోపము, పాపము, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కోపము, పాపం. మరొకసారి నాతో పాటు చెప్పండి. కోపము, పాపము. కోపము, పాపము. పాపం వల్ల వచ్చే జీతం డాష్. అంటే కోపం వల్లే వచ్చే జీతం ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము డాష్. ఏంటది? మరణం. కోపము, పాపము. ఇప్పుడు కోపం వల్ల వచ్చే జీతం ఏంటి? డౌట్ లేదు కదా. అంటే ఇప్పుడు కోపం వస్తే ఏమవుతుంది? ఇప్పుడు మరణం. డౌట్ లేదని అర్థం. కోపం, పాపం, ఇది గుర్తుపెట్టుకోండి. కీర్తనలు 37, మన కీర్తనలే 37, 8వ మాట. కోపం మానమన్నాడు. ఇంతకీ కోపము మానమన్నాడు అంటే కోపం ఉంటుందన్నా ఉండదన్నా? కోపం ఖచ్చితంగా ఉంటుంది. మనిషి శరీరంగా ఉండగా, ఈ భూమి మీద ఉండగా, రక్తం మాంసంలో ఉండగా మనిషికి కోపం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కోపం ఉంటుంది, డౌట్ లేదు ఆ విషయంలో. కోపం లేని మనిషి ఉండడు. ఇది చెప్తున్నాను కాబట్టి, కోపం లేని మనిషి ఉండడు. అయితే కోపాన్ని దాటే ప్రయత్నం చేయాలి. కోపం మానమన్నాడు. కోపం మానేసి ఆగ్రహం మానమన్నాడు. ఇప్పుడు మనిషికి కోపం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఉన్నామో, శరీరము ఈ భూమి అపవాది చేతుల నుంచి నడిపించబడుతుంది కనుక కోపం ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడంటే కోపాన్ని మానే ప్రయత్నం చేయకపోవడం సమస్య. మళ్ళీ చెప్తున్నాను, కోపం ఉండడం పాపం కాదు, కానీ కోపాన్ని మానే ప్రయత్నం చెయ్యకపోవడమే సమస్య. ఈ మాట అర్థమైందా? కోపం ఉండడం పాపం కాదు, కానీ మానే ప్రయత్నం చేయకుండా ఉండడమే సమస్య. ఇప్పుడు ఈ కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలా? కోపాన్ని అదుపు చేయడం ఎలాగా? కోపాన్ని మన అదుపులో పెట్టుకోవడం ఎలాగా? మీకు తెలిసిన చిట్కాలు ఏంటి చెప్పండి. ఇలా చేస్తే కోపం తగ్గుద్దండి అనే చిట్కాలు చెప్పండి. ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని వచ్చి ఎవరు అడిగారు, నాకు బాగా కోపం వచ్చేస్తుంది, ఏం చేయమంటావు అని అడిగారు, ఏం చెప్తారు? కళ్ళు మూసుకుని నెంబర్ లెక్క పెట్టమని. చిన్నప్పుడు ఈ చెప్పేవారు, ఒకవేళ కోపం వస్తే కళ్ళు మూసుకుని ఫస్ట్ నీకు ఇష్టమైన దేవుని తలుచుకోనేవారు, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకోనేవారు. లేదంటే కళ్ళు మూసుకుని 1 నుంచి 10 వరకు లెక్క పెట్టనేవారు. 1 నుంచి కళ్ళు మూసుకుని లెక్క పెట్టాలి. కళ్ళు తెరిచి లెక్క పెడితే ఏమవుతుంది? మేము ఈ ప్రయత్నం చేశాను. నా ఫ్రెండ్ మీద నాకు కోపం వచ్చేస్తుంది. 7th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మీద నాకు కోపం వస్తుంది.
ఈ ఈ ఈ పదం విన్నాను కదా, మా సార్ చెప్పారు, కోపం వస్తే సంస్కృత సార్ చెప్పారు, కోపం వస్తే 1 నుంచి 10 అంకెలు ఇలా బాస్మతి వేసుకుని చేతుల్లో పెట్టుకుని 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టుకుని కోపం మాయమైపోద్ది అన్నాడు. నేను లెక్కెట్టండి స్టార్ట్ చేశాను. మా వాడు ఒకడు నన్ను రెచ్చగొడతా ఉంటే, మా ఫ్రెండ్ ఒకడు బూతులు తింటా ఉంటే స్టార్ట్ చేశాను. 1 2 3 అనండి 4 5 6 7 నెంబర్ దగ్గరికి వచ్చినప్పటికి చాలేరా నెంబర్లు చెప్పావు కానీ అన్నాడు. ఇలా అంటే అయిపోద్ది ఏంటి అన్నాడు. కళ్ళు తెరిచి ఎందుకు అవ్వదు అన్న ప్రారంభించాను. ఎందుకు అవ్వదు అన్నాను. చాలే ఈ నెంబర్ నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ నేను కూడా ఇలా కొట్టినప్పుడు కనీసం నేను ఇదేనా చేస్తున్నాను రా, నువ్వు అది కూడా చేయట్లేదు రా అన్నాను. నా వైపు చెయ్యి తిప్పుతావని చెయ్యి తిప్పించాడు, నా చెయ్యి తిప్పుతావని చెప్పి నేను ఆడ చెయ్యి తిప్పించాను. ఇద్దరు కింద పళ్ళు దొల్లు కొట్టేస్తున్నాం. అంకిల్ ఏమయ్యాయి ఎందుకు పెంకిలు లెగిసిపోయాయి. అంకిల్ పని చేస్తాయా? ఇప్పుడు మీరే అనుకుందాం 1 2 3 లెక్కెడుతున్నారు. ఆ 10వ నెంబర్ అయిపోయిన తర్వాత అయిపోయిందా అని మొదలెట్టాడుకో, మళ్ళీ అప్పుడేంటి మళ్ళీ 10 ఎంతసేపు లెక్క పెడతాం? తగ్గుద్దా నంబర్ లెక్క పెడితే? ఇవి పని చేయనివి, ఇవేవి పని చేయనివి. ఒకే ఒక చిట్కా ఉంది, ఒకే ఒక దారి ఉంది. ఏంటో తెలుసా? దేవుడే. ఈ కోపం అనే పాపం నుంచి విడిపించాలంటే ఈ లోకంలో ఉన్న చిట్కాలు ఏవి పనిచేయవు. తాత్కాలమే, కొంచెంసేపే. ఆడ మళ్ళీ రెచ్చగొట్టాడా, మళ్ళీ నువ్వు కళ్ళు తెరిసావా, 7 తర్వాత మళ్ళీ ఒక లాగి పెట్టి కొట్టాడు అనుకో, 7 నెంబర్ వచ్చిన తర్వాత లాగి పెట్టి కొట్టాడు అనుకో, అప్పుడు లెక్కెడతావా? ఆడ చంప మీద 5 అంకెలు వేస్తావా? ఏం చేస్తావు? పడిపోతే లేదా? 7 తర్వాత నీ చంప మీద కొట్టాడాడు, మళ్ళీ లెక్కెడతావా? 5 లెక్క వేస్తావు వాడి మీద. కాంగ్రెస్ వేస్తావా? ఇవా వేస్తాం కాంగ్రెస్ గుర్తు. ఇప్పుడు ఏమైంది? లోకంలో ఉన్న చిట్కాలు పనిచేయవు, తాత్కాలమే, కొంచెంసేపే. కేవలం ఒకే ఒక మార్గం ఏంటంటే దేవుడు. కోపాన్ని నుంచి బయటికి రావాలంటే దేవుడు తప్ప ఇంకో మార్గం లేదు, దేవుడు సహాయం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన చేసి చూపించాడు, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే తప్ప ఇంకో మార్గం ఉండదు. రైట్? ఈ విషయం కన్ఫర్మ్. ఈ లోకంలో ఉన్న సామెతలు చిట్కాలు ఏవి నీ కోపాన్ని కంట్రోల్ చేయలేవు. కేవలం కంట్రోల్ చేయగలిగిన ఒకటే దేవుడు ఒక్కటే. దేవుడి దగ్గరికి వస్తే తప్ప ఇంకోటి నేర్చుకోలేవు. ఇప్పుడు దేవుడిలో ఉన్న కొన్ని పద్ధతులు మీకు చెప్తాను. కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో విషయాన్ని మీకు చెప్తాను. నా దగ్గర ఒక రిమోట్ ఉంది, ఎయిర్టెల్. ఏంటిది? దేనిది? టీవీకి రిమోట్. టీవీ ఎక్కడ ఉంటుంది? మీకు దగ్గరలో ఉంటుందా, కొంచెం దూరంలో ఉంటుందా? దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఏది కావాలో దీని నుంచి కంట్రోల్ చేస్తారు, చేయరా? మీకు ఏది కావాలో దీని నుంచి కంట్రోల్ చేస్తారు. మీకు ఏ ఛానల్ కావాలో దీని నుంచి ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దీని నుంచి ఇది రిమోట్ కంట్రోల్. ఈ ఒక్క మొక్క అంత పెద్ద టీవీని కంట్రోల్ చేస్తుంది. రైట్? ఇంత మొక్క ఇంత చిన్న మొక్క అంత పెద్ద టీవీని కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అది. ఆ టీవీ ఎలా ఆడిస్తే ఆడుతుంది. ఇది ఏసీ రిమోట్. ఎంత చల్లదనం కావాలో, గాలి ఎటు తిరగాలో, ఆగాలో ఆగకూడదో మొత్తం అంతా ఇది కంట్రోల్ చేస్తూ చేయదా. నీ చేతిలో ఉంచి అంత పెద్ద మెషిన్ని, అంత వోల్టేజ్, కరెంట్ వస్తున్న వోల్టేజ్ని ఈ చిన్న మొక్కతో కంట్రోల్ అవుతుందా లేదా? అంటే టీవీని కంట్రోల్ చేసేది రిమోట్, రైట్? ఏసీని కంట్రోల్ చేసేది రిమోట్. ఓకే, ఒప్పుకుంటారా? దాన్ని ఆడిస్తున్నారు మీరు ఎలా కావాలో ఆడిస్తున్నారు. ఇది కంట్రోల్ చేసేది. ఇప్పుడు నా ప్రశ్న గమనించండి. మీ కోప కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? మీ కోపానికి ఉన్న కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? టీవీ కంట్రోల్ దీంట్లో ఉంది, ఏసీ కంట్రోల్ దీంట్లో ఉంది. మీకున్న కోపానికి కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తాను. 3 ఆప్షన్లు చెప్తాను. 1 మీ చేతిలో,
2 అపవాది చేతిలో, 3 దేవుని చేతిలో. మీ చెయ్య, అపవాది చెయ్య, దేవుడు చెయ్య, మీ రిమోట్ ఎవరి దగ్గర ఉంది? మీ కోపానికి సంబంధించిన రిమోట్ ఎవరి దగ్గర ఉంది? సరిగ్గా ఆలోచించి చెప్పండి. ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉందా? డౌట్ లేదా? మన దగ్గరే ఉంది అంట. ఒకవేళ మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా, కంట్రోల్ చేయలేకపోతున్నారా? చేసుకోలేకపోతున్నారంటే రిమోట్ ఎక్కడో ఉందని అర్థం. మీ కోపము మీ దగ్గరే ఉందనుకోండి, రిమోట్ నా దగ్గర ఉంది. కోపం పోతున్నాను, టక్ 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 తగ్గిస్తాను నేను. కోపం పోతున్నాను, తగ్గించద్దు చేద్దాం, వేడి బాగా ఎక్కువ ఏం తగ్గించద్దు. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా లేదా? సమాధానం. చేసుకోగలుగుతున్నారా, చేసుకోలేకపోతున్నారా? చేసుకోలేకపోతున్నాం అంటే రిమోట్ అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది అర్థం. మీ కోపానికి కంట్రోల్ రిమోట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడితే మీరు ఆడతారు. ఇదిగోయే వస్తున్నాడు చూడు చూడు అని నొక్కుతాడు. సర్రానికి లేచిపోద్ది, అప్పుడే జమ్మని లేచిపోద్ది. ఆ వ్యక్తి రాగానే లేచిపోద్ది. ఆడిస్తూ ఉంటాడు. ఉండు ఇప్పుడు ఈ డైలాగ్ కొట్టిద్దాం, ఈ డైలాగ్ టక్ 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 అని కొడతాడు. ఆ డైలాగ్ అంటే నేను ఫ్రీ అయిపోతావు చక్కగా. ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? దేవుడు కదా కంట్రోల్ చేయాల్సింది. ఈ రిమోట్లు ఆయన దగ్గర కదా ఉండాల్సింది. అపవాది చేతికి ఎందుకు వెళ్ళే? అపవాది చేతికి ఎందుకు వెళ్ళే? ఎవరు ఇచ్చారు? ఇచ్చారా? తీసుకున్నాడా? మనం ఇచ్చుంటామో తీసుకుంటాడా? మీరు ఇస్తేనే తీసుకుంటాడు, మీరు ఇవ్వకుండా తీసుకోడు. ఆడికి అనుమతి ఇవ్వబడలేదు. గమనించుకోండి, చాలామంది ఏమంటారంటే సాతాను గాడు శోధించేస్తున్నాడు అండి బాగా అంటారు. చూసారా సాతాన్ని? మరి శోధిస్తున్నాడు అని చెప్తారు. సైతాన్ గాడు బాగా శోధించేస్తున్నాడు. అన్ని నిందలు ఆడ మీద వేసేయండి. మౌనంగా ఉంటాడు కదా, అన్ని నిందలు ఆడ వేసేయండి. సాతాను మీ దగ్గరికి రావాలి అంటే, సాతాను మిమ్మల్ని తాకాలంటే, సాతాను మీ జీవితంలో కలువ చేసుకోవాలంటే మీరు అనుమతి ఇవ్వకుండా వాడు రాడు. వాడికి అనుమతి లేదు, ఇవ్వబడలేదు, దేవుడు ఇవ్వలేదు. హద్దు పెట్టాడు వాడికి. నువ్వు అనుమతిస్తే వస్తాడు. నువ్వు ఓకే అంటేనే సాతానికి అవకాశం ఉంది. లేదంటే దేవుడు హద్దు గీశాడు, నిన్ను టచ్ చేయడం కూడా లేదు అపవాదికి. మనం ఏమంటారంటే ఆడు చోదిచ్చేస్తున్నాడు, ఆడు చేస్తాడు. ఆడే కాదు, నువ్వు అవకాశం ఇస్తేనే, నువ్వు వాడికి స్కోప్ ఇస్తేనే వాడు నీ జీవితం కలిచేస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న రిమోటు, ఈ దేవుని దగ్గర ఉండాల్సిన రిమోటు ఎక్కడికి వెళ్ళింది? అపవాది దగ్గరికి వెళ్ళిపోయింది. నీ కోపము నీ కంట్రోల్లో లేదు అనే విషయం ఎప్పుడైనా గుర్తించారా? నా కోపము కంట్రోల్ అవ్వట్లేదండి అంటే నీ రిమోట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, అపవాది చేతికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆడక్కడి నుంచి కంట్రోల్ చేస్తాడు. ఎటు? కీడు వైపు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ప్రారంభించాల్సింది ఏంటంటే, ప్రభువా నా కోపము నా కంట్రోల్లో లేదు, నా కోపము నీ చేతికి ఇస్తున్నాను, నీ చేతికి ఇస్తున్నాను. ఎప్పుడైనా ఇచ్చారా? నా కోపం ప్రభు నీ చేతికి ఇస్తానని ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మరి ఎవరికి ఇస్తాం? ఎవరికి ఇస్తే తృప్తి మనకి? అపవాదికి ఇస్తేనే తృప్తి మనకి. దేవుడికి ఇస్తే ఏం చేస్తాడు? దీంట్లో ఒక మ్యూట్ బటన్ ఉంటుంది. మ్యూట్ కట్ అయిపోతుంది సౌండ్. దేవుడికి ఇచ్చారనుకోండి, దేవుడి చేతిలో పెట్టారనుకోండి, ప్రభా నా కోపం వస్తుంది ఆడు వస్తాడు అనుకోండి, ఆయన మ్యూట్ అని నొక్కుతాడు. ఏంటని దాని అర్థం? సైలెంట్. అపవాదం అనుకోండి, ఇప్పుడు రిమోట్ ఇవ్వాలి, నీ మీద అదుపు ప్రభుకి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. నీ కోపము నీ కంట్రోల్లో లేదనే విషయం తెలుసుకోండి. మొట్టమొదటి మీ కోపము మీ అదుపులో లేదు, స్వాధీనంలో లేదు అనే విషయం తెలుసుకోండి. ఎప్పుడైతే నా స్వాధీనంలో లేదు అన్నారో మీరు ప్రభుకి చెప్పాల్సిందంటే, ప్రభువా నా కోపం నీ అదుపులో తీసుకో. అర్థమవుతుందా? కోపాన్ని ఎలా దాటాలంటే, నా కోపాన్ని నీ స్వాధీనంలోకి తీసుకో, నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను అని దేవుని చేతిలో పెట్టడం రావాలి. మొట్టమొదటిది ఇది. రెండో విషయం, ఒకసారి సామెతల గ్రంథం వద్దాం, 29వ అధ్యాయం, సామెతలు 29, సామెతలు 29 11వ మాట.
తన కోపమంతా కనపరచును. బుద్ధిహీనులు తన కొంచెం కోపం, తన కోపమంతా కనపరచును. కొంచెం కోపం కాదా, కోపమంతా. అంటే ఫుల్గా వారికి ఎంత కోపం ఉందో బుద్ధి లేని వారు ఆ పని చేస్తారు. బుద్ధిహీనులు తన కోపం అంతా చూపిస్తారు. కింద జ్ఞానము గలవాడు జ్ఞానం కలిగిన వారు కోపము అణుచుకుని దానిని చూపకుండును. అంటే కోపం ఉంటుంది కానీ అణుచుకుంటారు. అణుచుకుని వారు ఆ కోపాన్ని చూడరు. అది ఎప్పుడు జరుగుద్ది తెలుసా? నీ బ్రతుకు రిమోటు, నీ కోపపు రిమోటు దేవుని చేతిలో ఉన్నప్పుడు. అదే నువ్వు బుద్ధిహీనుడు అనుకో, నీ కోపపు రిమోటు ఆడి చేతిలో ఉంటుంది, ఆడిస్తాడు. ఇప్పుడు నీ కోపం అదుపులోకి వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా రిమోట్ మార్చాల్సిందే, వేరే దేవుడికి ఇవ్వాల్సిందే, అపవాదం నుంచి ఇవ్వాల్సిందే. మొట్టమొదటిది ఇది. కోపాన్ని కంట్రోల్ చేయాలంటే రిమోట్ ఎవరికి ఇవ్వాలి, కంట్రోల్ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇచ్చుకోవాలి. రెండో విషయంకి వస్తున్నాను. చాయిస్ అనండి. చాయిస్ అంటే ఏంటి? నీ ఇష్టం అని. ఇప్పుడు మీ పక్కవారు చెప్పండి, నీ ఇష్టం చెప్పండి. మనం తీసిన ఇందాక పత్రిక, అదే యాకోబు పత్రికలో 1:20 మాట, మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అంటే దేవుని ఆశని నెరవేర్చదు. ఇప్పుడు కోపాన్ని అదుపు చేసుకోవాలంటే మీరు మీ పిల్లలకి ఇష్టమైనది ఇస్తారా, ఇష్టం లేనిది ఇస్తారా? ఇష్టమైనది ఇస్తారా? ఇష్టం లేనిదే ఎవరు? కోపం అనేది దేవుడికి ఇష్టం లేదు. కోపం అనేది దేవుడికి ఇష్టం లేనిది. ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపము దేవుడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ కోపం పడిపోతే మీరు ఫ్రీ అయిపోతారు. కోపము దేవుడికి ఇష్టం లేదు, కోపం పడిపోతే మీరు ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు మీ ఇష్టం నెరవేరుస్తారా, దేవుడి ఇష్టం నెరవేరుస్తారా? మీ ఇష్టమా, దేవుడి ఇష్టమా? చాయిస్ ఏంటి? ఏది తీసుకుంటా చాయిస్? కోపం వచ్చే పరిస్థితి ఉంది, బాగా కోపం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ కోపం తెచ్చుకుంటే నేను సంతృప్తి పడతాను, ఆ కోపాన్ని అణుచుకుంటే దేవుడు సంతోషపడతాడు. ఏది ఇస్తారు? ఏది ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారా, మీరు తీసుకుంటున్నారా? ఆ సంతోషాన్ని దేవుడికి ఇస్తున్నారా, మీరు తీసుకుంటున్నారా? దేవుడు కదా ఇవ్వాల్సింది. మరి కోపము ఇష్టం లేదన్నాడు కదా, కోపము మనకిష్టం ఉంది కదా, మన ఇష్టం నెరవేర్చుకుంటున్నామా, దేవుని ఇష్టం నెరవేరుస్తున్నామా? ఇక్కడ సమస్య వస్తుంది. ఎన్నిసార్లు కోపాన్ని వ్యక్తపరుస్తావో అన్నిసార్లు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. కోపాన్ని అంచుకున్నావా, బుద్ధున్నవాడిలాగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్టు. రెండోది ఏంటంటే తెలుసా? నీ ఇష్టం చేస్తావా, దేవుడి ఇష్టం చేస్తావా? మొదటిది కంట్రోల్, అదుపు దేవుడికి ఇవ్వాలి. రెండోది నీ ఇష్టం చేస్తావా, దేవుని ఇష్టం చేస్తావా? రైట్. మూడో విషయం చెప్తాను నేను. ఈ మూడో విషయము శ్రద్ధగా చూడండి. మన మధ్యన ఒక బ్రదర్ గారు వచ్చారు, చూపిస్తాను. నా ఫ్రెండ్ అని చూపిస్తాను. చూడండి, నా ఫ్రెండ్ బాగున్నాడా? చక్కగా ఉన్నాడు కదా. వీడి పేరేంటో తెలుసా? శామ్యూల్. ఏంటది? ఈ శామ్యూల్ నా స్నేహితుడు. నేనంటే బాగా ఇష్టం, ఆడికి నేనంటే బాగా ఇష్టం. అందంగా ఉన్నాడా లేదా? చూడండి, చక్క లిప్స్, మంచి కళ్ళు, మంచి ముక్కు, ఎంత ముద్దుగా. ఆయన చూస్తే ఇలా అనిపిస్తుంది, బొగ్గలే ఇలా అనిపిస్తుంది కదా. శామ్యూల్కి నేనంటే ఇష్టం, నేను శామ్యూల్ కంటే బాగా ఇష్టం. మేమిద్దరు బాగా క్లోజ్గా ఉంటాం. కొన్నిసార్లు మా మధ్యన గొడవ వస్తుంది, అప్పుడు నేను ఏం చేస్తానంటే శామ్యూల్ని ఒక కత్తిపొట్టు మాటతో అంటాను. కోపం వచ్చి నాకు శామ్యూల్ మీద నాకు కోపం వచ్చింది, ఒక కత్తిపోటు మాట వేసాను. ఆడికి అవ్వాల్సిందే, ఆడికి అనాల్సిందే అని ఒక మాట వేసేసాను. కొన్ని రోజులు అయ్యింది, మళ్ళీ మామూలుగా ఉన్నాను నేను. వీడికి ఈసారి ఇలా కాదు, కొంచెం పెద్ద కత్తి, కొంచెం గరుగ్గున్నది, అయితే ఆడికొండు, ఆడు రాని అని చెప్పి గట్టిగా వేసాను ఆడికి మాట.
ఇంకా మాట ఎంటలేదు, ఇంకా మాట ఎంటలేదు, ఇంకా మాట ఎంటలేదు, ఇంకా మాట ఎంటలేదు. ఇంకొక కత్తి దింపాను, అయినా మాట ఎంట్లా, అయినా మాట ఎంట్లా. ఇంకో కత్తి దింపాను. ఈ కత్తులన్నీ నా మాటలు. ఏంటది ఏంటది ఈ శామ్యూల్ నా ఫ్రెండ్కి ఈ కత్తితో పొడిచే మాటలన్నీ అన్నాను. ఒకరోజు వాక్యం విని కోప్పడకూడదు అనే వాక్యం విని, మాటలు ఇసరకూడదు అనే వాక్యం విని, నేనేంట పని చేశాను, ఇలా చేయకూడదు కదా అని దుఃఖం వచ్చి, ఒరే శామ్యూలు చాలా బాధ పెట్టానురా, అప్పుడు ఒక మాట అన్నానే, ఏమనుకోద్దురా మాటని అని ఒక మాట తీశాను. ఆ రోజు ఒక మాట అన్నానే, ఏమనుకోద్దే, ఆ మాటని బట్టి తీసాను. మొన్న ఒక మాట అన్నానే, అది కూడా తీసాను. పొద్దున్నే ఒక మాట అన్నాను కదా నేను, అది కూడా తీసాను. ఇప్పుడు నా మాటలు అన్ని మాటలకి క్షమించమని అడిగేశాను శామ్యూల్. సారీరా, ఏమనుకోద్దు, మా దేవుని మాట విన్నాను అని. రైట్? హ్యాపీయా కదా, మంచిదేనా కదా? కానీ శామ్యూల్ చూడండి, ఇంకేమున్నాయి, ఏమున్నాయి? నేను నా మాటలు తీస్తేనే, క్షమించమని అడిగిసానే, క్షమించిన శామ్యూల్ని అడిగిసానే, అయినా ఏంటో ఉన్నాయి చూడండి. నీ కోపము ఒక మనిషిని గాయపడుతుందని ఎప్పుడు గమనించారా? మీరు పెడుతున్న కోపము ఒక మనిషిని గాయం చేస్తుంది అని ఎప్పుడైనా గ్రహించారా? వచ్చిందా ఆలోచన? మీ కోపం ప్రదర్శిస్తున్నప్పుడు, మీ మాట తీరుస్తున్నప్పుడు ఒక మనిషిని గాయపెడుతున్నావు అనే విషయం తెలిసింది ఎప్పుడైనా? పట్టించుకున్న ఎప్పుడైనా ఆ విషయాన్ని? ఎంత అంటే అంత, ఏదంటే అంత, ఎప్పుడు పడితే అప్పుడా నీ కోపము ఒక మనిషిని గాయపెట్టింది. గ్రహించావా? ఆలోచన వచ్చిందా? నీ శరీరాన్ని తృప్తిపరిచావా? ఏ పని చేసావు? గాయపెట్టావా? నీ శరీరం తృప్తిపరిచినావా? దేవుని సంతోషపరిచావా? మూడోది ఏంటో తెలుసా? నువ్వు ఒక మనిషిని గాయపెడుతున్నావు, పోట్లు పొడుస్తున్నావు, నీ కోపాన్ని చూపించి హృదయాన్ని పొడుస్తున్నావు. అందంగా ఉన్నది జీవితం, పాడైందో లేదా? ఎడితే ఈడ మనసు పాడైందో లేదా? ఎవరు చేశారు? ఎవరు అధికారం ఇచ్చారు? నీ కోపము ఒక మనిషిని గాయపెడుతుంది. ఈ పదం అంటే, నా కోపము ఒక మనిషిని గాయపెడుతుంది. బాగుందా ఈ పదం? బాగోలేదంటారా? బాగుందా బాగోలేదా? మరి ఎన్నిసార్లు గాయపెట్టుంటాం? గ్రహించామా? నిన్ను కోపం చూపించి గాయపెడుతున్నాను ఆ మనిషిని గ్రహించామా? ఎప్పుడైతే గ్రహించడం మానేస్తావో, నేను గాయపెడుతున్నాను, నా కోపం వల్ల గాయం పెడుతున్నాను అనే విషయం గ్రహిస్తావో, అప్పుడు వదలగలుగుతావు, లేకపోతే వదలలేవు. కోప్పడిపోయావా, గాయం పెట్టేసేవే. ఆ గాయము నువ్వు మాట తీసుకున్నా గాయం పోదు. మూడో లక్షణము, కోపాన్ని గాయం కింద మారుస్తాం మనం. నాలుగో విషయం చెప్తున్నాను. 3 లక్షణాలు విన్నాం. కంట్రోల్ ఒకటి, మన కోపం కంట్రోల్ దేవునికి ఇచ్చేయాలి. రెండోది, నా ఆశ తీర్చుకుంటామా, దేవుని ఆశ, మన ఇష్టమా, దేవుడి ఇష్టమా, దేవుని కోరిక, మన కోరిక. మూడోది, గాయపెడుతున్నావు అనే విషయం గ్రహించాలి. నీ కోపం వల్ల మనిషిని గాయపెడుతున్నావు. నాలుగో విషయం చెప్తున్నాను. ఆశ అనండి. ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏదైనా విషయంలో కావాలంటే ఆశపడడం, చాలా ఆశపడడం. మంచి ఎండలో బాగా ఎండను పడి ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చారు. ఇంటికి రాగానే ఒక బాటిల్లో చల్లటి నీళ్ళు, ఇంకో బాటిల్లో చల్లటి కూల్ డ్రింక్. ఏది తాగాలనిపిస్తుంది? కూల్ డ్రింకా, నీళ్ళ? కూల్ డ్రింక్ అయినా అందరికైనా కూల్ డ్రింక్ తాగాలని ఆశ. ఇంతలోపలే ఒకడు వచ్చి వాటర్ బాటిల్ మర్చిపోయాని చెప్పి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఒకటి కూల్ డ్రింకే ఒకటి మిగిలింది. ఇప్పుడు ఆ కూల్ డ్రింక్ వైపు చూసి మీకు ఏమనిపిస్తుంది? లోపల దాహం, గొంతుకు ఎండిపోయి, ముక్కు ఎండిపోయే స్థాయిలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఓపెన్ చేసుకుని కట్ కన్నా
అని అనిపిస్తుందా? ఇప్పుడు ఆ వేడి, ఆ ఎండలో మీకు ఆ కూల్ డ్రింక్ తాగాలని ఆశ ఎలా ఉంటుంది? చాలానా కొంచెమా? ఏ రోజైనా అంత ఆశపడ్డారా ఈ కోపాన్ని విడిచిపోవాలని? ఆ తీవ్రత ఉందా? ఆ స్థాయి ఉందా? ఈ కోపాన్ని ఎలాగైనా నేను విడిచిపెట్టాలి, కోపాన్ని ఎలాగైనా దాటిపెట్టాలి, కోపం ఎలాగైనా నాలోంచి పోవాలని అంత ఆశ ఉందా? అంత తీవ్రత ఉందా లోపల? అంత కోరిక ఉందా లోపల? అది తాగాలి 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 నా ఆశ ఉన్నప్పుడు సాయంత్రం టీ తాగకపోతే కొందరు తలనొప్పి వచ్చేది చూడండి. సాయంత్రం ఆ టీ సొక్క పడకపోతే తలనొప్పి వచ్చేది. ఆ టీ సొక్క తాగాలి, అమ్మయ్య అనుకోవాలి, తలనొప్పి తగ్గుద్ది. తాగాలి 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 ఉన్న తపన, నాలో ఉన్న కోపం పోవాలి పోవాలని ఆశ అంత ఎందుకు లేదు? ఇక్కడ సమస్య అనమాట. నాలో ఉన్న కోపము పోవాలని ఆశ లేకపోవడము. ఆశపడే ప్రాణాన్ని తెలుసు, అన్నీ తెలుసు మనకి, అన్నీ బైబిల్లో ఏమున్నా అన్నీ తెలుసు. అసలు చెప్పమంటే ఖచ్చితంగా కట్ 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 అని చెప్తాం. ఆ జీవితంలో పెట్టండి సామ అంటే అంటారు. ఇప్పుడు ఆశ ఎందుకు లేదు మనకి? దేవునికి ఇష్టం కదా, ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం ఆశ ఎందుకు పడాం మనం? ఆశ పడాలి. మనం ఏం ఆశపడతాం? నా కొడుకు మంచిగా సెటిల్ అవ్వాలి, ఈసారి పంటలు బాగా రావాలి. ఆశ ఏంటి? ఏం ఆశపడ్డాడో ఏం ఆశపడుతున్నాం? మన ఆశ ఏంటి? దేవుని ఆశను తీర్చడం. ఇప్పుడు మనకున్న ఏంటి? ఏం తీర్చాలి మనం? నాలో ఉన్న కోపం పోవాలి ప్రభు అని ఆశపడాలి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నువ్వు ఆశపడ్డావా తృప్తిపరచబడతావు. రైట్? ఇది 4వ విషయం. 5వ విషయంకి వస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ మాట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులా ఉండడానికి అన్ని విషయాల్లో ఎదుగుదాము. మళ్ళీ ఒకసారి చదవండి. ప్రేమ కలిగి, అందరూ చదవండి. ప్రేమ కలిగి సత్యాన్ని చెప్తూ క్రీస్తులా ఉండాలంటే ఇప్పుడు ఈ 5వ విషయం ఏంటంటే, మనము క్రీస్తులా మారాలి అంటే, యేసు ప్రభులా మారాలంటే 2 విషయాలు ఎదగమంటున్నాడు. ప్రేమ కలిగి సత్యమందు, ప్రేమ సత్యంలో ఎదగాలి. ఏంటది? కొన్నిసార్లు పిల్లల్ని బంధువులు కొందరు చూడడం చాలా టైం అయిందనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందనుకోండి, వాళ్ళని చూడగానే ఏమంటారు? చాలా పెద్దోడు అయిపోయారా, చాలా పెద్ద అయిపోయారా, చిన్నప్పుడు చూసాం ఎప్పుడో అని అంటారు. ఈ మాట, ఈ డైలాగ్ మీరు అంటారు, మిమ్మల్ని అన్నోళ్ళు కూడా ఉన్నారు. చాలా పెద్దోడు అయిపోయావు, చాలా పెద్దోడు. వయసు పెరుగుతుంది అనుకోండి, వయసు పెరిగిపోతుంది అంటారు. లావ్ అయ్యి అనుకోండి, లావ్ అయిపోయింది. ఏంటి ఆగిసావు, ఏదో ఒకటి అంటారు. ఎదుగు తగ్గడం, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రేమలోని సత్యంలోని నేను ఎదిగానండి అనేవారు ఎవరున్నారు? ప్రేమలోని సత్యములోని నేను ఎదిగాను అనేవారు ఎవరున్నారు? ఎవరైనా వచ్చి చెప్పారా? ఇంత ముందులాగా నువ్వు ప్రేమలో అలా లేవు, ఇప్పుడు కొంచెం ప్రేమలోని ఆ ఎదిగేవి, ఎందుకో కొంచెం ఆ ప్రేమ చూపించడంలో కొంచెం ఎదిగేవి, కొంచెం సత్యం చెప్పడం ఇంకా తిరిగేలేదు అని ఎవరైనా చెప్పాడా? గీత ఇచ్చాడా? ఆ స్టాంప్ ఎవరైనా వేసాడు మనకి? మన ఆకారం చూసి చెప్పేవాడు ఉంటాడు, లోపల ఉన్నది చెప్పడమే. ప్రేమలోని సత్యంలోని ఎదగాలి. ఎప్పుడైనా ఎదిగే ప్రయత్నం చేసావా? నేను ప్రేమలో ఎదగాలి ప్రభువా, సత్యంనే ఎదగాలి, సత్యంలోనే ఎదగాలి, ఎప్పుడైనా చెప్పాము ఆ విషయాలు? ఆశ ఉందా అసలు? ఏమంటే ఒక డైలాగ్ చెప్పేస్తారు, ఏంటంటే ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి అంటారు. మాకు వచ్చేవాళ్ళు అంటే మా దగ్గర చెప్పేవాళ్ళు, మా దగ్గర ఏమో ఆత్మ గురించి మాట్లాడతారు.
మాకు ప్రార్థన రిక్వెస్ట్ అంటే మేము మీ కుటుంబం అంతా దేవుళ్ళు ఎదగాలని ఆత్మీయులు ఎదగాలని ప్రార్థన చేయండి అంటారు. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మా ఆవిడకు ఉద్యోగం సరిగ్గా రాలేదు ప్రార్థన చేయండి, ఇల్లు వేయాలనుకుంటున్నాం ఇంకోటి ప్రార్థన చేయండి అంటారు. మా దగ్గర ఇలాంటి డైలు కొట్టరు. ఎందుకు ఇల్లు అంటాం మేము, ఎందుకు ఇల్లు చిటికి సత్తం ఎందుకు అంటాం, ఈ పదాలు చెప్తాను. కాబట్టి మా దగ్గర ఇలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు రావు. మా దగ్గర వచ్చే ప్రార్థన రిక్వెస్ట్ అంటే ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మలో ఎదగాలని ఈ కబుర్లు ఆడతారు తెలియదు అనుకుని. ఇప్పుడు సత్యంలోని ప్రేమలోని నేను ఇది ఎదగాలి అనే విషయం ఎప్పుడైనా తెలిసిందా? ప్రేమ కలిగి ఉండడం వేరు, ఎదుగుదల వేరు. మీ పిల్లలకి మీరు ఆహారం పెడుతున్నప్పుడు వాళ్ళు ఎదగకపోతే ఏం చేస్తారు? ఇంకా బలమైన ఆహారం, కాంప్లాన్, బూస్ట్, పొద్దున కాంప్లాన్, సాయంత్రం బూస్ట్, రాత్రిపూట ముందు హార్లిక్స్ 3 కలిపిస్తూ ఉంటారు. ఎందుకు? పొద్దున ఆమ్లెట్, మధ్యాహ్నం బాయిల్డ్ ఎగ్, ఇంకేది పెడతా ఉంటారు. ఎందుకు? ఎదగాలి ఎదగాలి. మీ ప్రయాస ఏంటి? మీ పిల్లలు ఎదగాలి, ప్రేమలోని సత్యంలోని ఎదగాలని ఆలోచన వచ్చిందా? ప్రేమలో సత్యంలో నేను ఎదగలేకపోతున్నాను అని ఆలోచన వచ్చిందా? కోపాన్ని జయించాలంటే ప్రేమలోని సత్యంలోని జయించి ఆయనకిలా మారాలంటే వాటిలో ఎదగాలి. ఎదగాలని ఆలోచన లేకుండా మనం ఎదగలేము. ఎదగాలి ఎదగాలి. 6వ విషయం ఏంటంటే మనము 5వ విషయం ఎదగాలి. 6వ విషయం చెప్తున్నాను, యథార్థం అనండి. యథార్థంగా దేవునితో ఉండడం నేర్చుకోండి. యథార్థంగా మీరు గాయపెట్టిన వ్యక్తితో కూడా ఉండడం నేర్చుకోండి. యథార్థంగా దేవునితో ఉండడం నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, యథార్థంగా దేవునితో ఉండడం నేర్చుకోవాలి. యథార్థంగా గాయపెట్టిన వ్యక్తితో కూడా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా గాయపెట్టిన తర్వాత వారితో యథార్థం ఉన్నారా? యథార్థం ఉన్నారా? మీకు ఒక యథార్థం చెప్తాను చూడండి. మీరు ఉల్లిపాయలు కోస్తూ నడుచుకుంటూ ఈ చాకు పెట్టడానికి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ పిల్లోడికి కొంచెం అలా టచ్ కసక్కని కోసుకుపోయింది. కోసుకుందా, పసుపు వేసుకుని వెళ్ళి అంటారా? అమ్మ అంటారా? గుండెల్లో ఎలాగొస్తుంది? లోపల నుంచి మీకు దుఃఖం వస్తుందా రాదా? గాయపెట్టినందుకు మీకు దుఃఖం కలుగుద్దా లేదా? ఇప్పుడు చెప్పండి, మీరు గాయపెట్టిన వ్యక్తుల గురించి దుఃఖపడ్డారా యథార్థంగా? కోసుకోవడం కాదు, మీరు గాయపెట్టారే, గాయం చేశారే బాగా, ఆ వ్యక్తుల పట్ల యథార్థంగా ఉన్నారా? యథార్థమైన నొప్పుతో ఉన్నారా? దేవుడి దగ్గర యథార్థంగా చెప్పారా? ఇదిగో ఆ వ్యక్తిని నేను గాయపెట్టాను, ఆ వ్యక్తిని గాయపరిచాను, దుఃఖపెట్టాను, యథార్థంగా ఉన్నారా? ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి యథార్థంగా ఉన్నారా? గాయపడిన వ్యక్తి దగ్గర యథార్థంగా ఉన్నారా? ఇక్కడ మిస్ అయిపోద్దండి. కోపం మానాలంటే, కోపం విడిచిపెట్టాలంటే దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి. ఆ గాయపెట్టిన వ్యక్తి దగ్గర కూడా యథార్థంగా ఉండాలి. యథార్థత లేకపోతే, మీరు ఇందాక చెప్పాను కదా, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ వాడికి కోసుకుపోతే మీరు బాధపడతారు. నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక మొక్క కొమ్మ తెగి పడిపోయింది, ఇప్పుడు బాధపడతారా? ఇప్పుడు తెగిపడిన మొక్క ఎంతో ఈ వ్యక్తి కూడా అంతే. తెగిపడిన మొక్క ఆకు ఎంతో ఈ వ్యక్తి కూడా అంతే. యథార్థత మిస్ అవుతుంది. దేవుడి దగ్గర కూడా యథార్థంగా, ప్రభువా నేను గాయపెట్టాను, ప్రభువా నేను గుచ్చాను గట్టిగా ప్రభువా అని చెప్పి యథార్థంగా ఉండడం రావాలి. రైట్. 7వ విషయం చెప్తున్నాను. 7వ లక్షణం, కోపం చూపించిన తర్వాత, కోపం పడిన తర్వాత వెంటనే దేవుడి దగ్గర ఎప్పుడైనా వచ్చారా? కోపము చూపించిన తర్వాత, కోపం పడిన తర్వాత వెంటనే వచ్చారు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి? కోపం చూపించిన ఒక రోజు తర్వాత వచ్చారు పోనీ? వెంటనే అంటే అందరూ తెల్ల ముఖాలు చూస్తున్నారు. ఒక రోజు తర్వాత పోనీ, ఒక వారం తర్వాత పోనీ, అస్సలు రారే. కోపము మానాలి అంటే కోపం చూపించిన వెంటనే అనుకుందాం. మీరు అందరు కూర్చుని అక్కడ కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
ఏదో విషయాలు మాట్లాడుకుంటున్నారు. చాలా పాత విషయాలు, అప్పుడప్పుడు విషయాలు మాట్లాడుకుంటా ఉంటే సడన్గా చేతి మీద ఇది తడిగా తగులుతుంది. ఏంటో తడిగా తగులుతుంది. సరే చూద్దాంలే అంటున్నారు. ఏంటి తగులుతుందని ఇలా చూసినప్పటికీ ఒక జలగ ఉంటుంది చూడండి, మట్టి జలగ, నల్లటిది వస్తున్నాయి కదా ఇక్కడికి, నల్లటి మట్టి జలగ. అది ఇలా పాక్కుంటూ మీ చెయ్యి మీద ఎక్కిందండి. ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్ అండి జలగ గారు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారా? ఏంటి ఈ మధ్య కొంచెం రంగు తగ్గారు, బాగా ఎండలో తిరుగుతున్నట్టు అంటారా? ఏం చేస్తారు? వెంటనే చేస్తారా, లేట్ చేస్తారా? ఎందుకు జలగ పాగితే వెంటనే ఎందుకు చేస్తారు? ఆ మట్టి జలగ బ్లడ్ తాగదు, మట్టి తింటుంది. నీటి జలగలు వేరు, రక్తం తాగేవి. ఇప్పుడు ఈ జలగ పాకుతోటి మీకు సుఖంగా ఉంటుందా? జలగ్గానే ఉంటుందా? మరి ఇప్పుడు ఆల్రెడీ పాకెత్తినట్టే ఫీల్ అవుతుంది ఈ అమ్మ. పాకుతున్నప్పుడు ఎలా తీస్తాం వెంటనే? బాబా వెంటనే వెళ్ళిపోయి ఆ కబుర్లు ఏం చెప్తున్నారు అవన్నీ వదిలేసి వెళ్ళిపోయి వెంటనే కోపం కూడా అంత అసహించుకున్నారు. ఎప్పుడైనా అసహించుకుని వెంటనే వెళ్ళి ప్రభువా ఛే నా కోపం వచ్చింది, ఈ దేహం నీది, నువ్వు కొనుక్కున్నావు, రక్తం ఇచ్చుకుంటున్నావు, ఈ దేహానికి నేను కోపం అంటించాను, ప్రభువా దయచేసి నాకు క్షమించు ప్రభువా. వెంటనే చేసినప్పుడన్నా వెంటనే చేయకపోవడమే ప్రమాదం. కోపాన్ని అదుపు చేయాలంటే కోపం రాగానే వెంటనే ప్రభు దగ్గరికి పరిగెట్టడం చేస్తేనే అదుపులోకి వస్తుంది, లేకపోతే రాదు. కొంచెం దానికి పొడిగిస్తాను. ఉపవాసం అండి చేస్తారా చేయరా? దేని చేస్తారు? ఎప్పుడైనా మీ కోరికలు, మీ ఆశలు, మీకు అవ్వనివి, జరగనివి, రానివి తప్ప ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉంటుందా? మీరు చేసే ఉపవాసము మీకు ఏంటి కావాలో అడగడానికి, అంటే నిరాహార దీక్ష, స్ట్రైక్ అనుకోండి. ఇంకో పదం ఏంటో తెలుసా? బెదిరించడం. దేవుణ్ణి మీకు కావాల్సింది ఇవ్వమని బెదిరించడం ఉంటాను నేనైతే. పిల్లలు చూడండి, వారికి కావాల్సింది ఏదైనా ఇవ్వాలనుకోండి, ఇవ్వకపోతే కొనకపోతే ఏం చేస్తారు? అన్నం వద్దో అంటారు. ఏం చేస్తారు? ఇప్పుడు అన్నం మాని కోపం వచ్చి తిండిడం మానేసి అది వచ్చే వరకు మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటారు. మీకు కావాల్సిన విషయాల్లో ఉపవాసం ఉండి ప్రభువుని బెదిరిస్తే బెదురుతాడా? ఎర్రోడా ఆయన? ఇది కడుపు మార్చుకుంటుంది నా పిల్ల, ఇచ్చేద్దాంలే అనుకోవడానికి పిచ్చోడు ఆయన. ఏమీ లేదు. ఏం చేస్తాడంటే అపవాదానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళరా, మంచిగా సాంబార్ తాలింపు పెట్టరా అంటాడు. జస్ అని తాలింపు సౌండ్ కానీ ఆకలి ఎత్తినట్టు ఉంది, అయిపోయింది దీక్ష, కడుపు నిండా తినేస్తాం, మీ దీక్ష అయిపోయింది. ఇప్పుడు ఉపవాసం చేస్తాం. ఏ రోజైనా నీ బలహీనతలు పోవాలని ఉపవాసం ఉన్నావా? ఏ రోజైనా ఒకరోజు చెప్పండి, ఒక బలహీనత చెప్పండి. ఈ బలహీనత నాలోంచి పోవాలి ప్రభువా, నేను ఉపవాసం ఉంటాను, నాకు సహాయం చేయ ప్రభువా, ఒక్క చెప్పండి. క్రైస్తవ జీవితం ఎలాగైపోయిందంటే, నీకు అది రాకపోతే కన్నీటి ప్రార్థన చేయ, దేవుడు ఇచ్చేస్తాడు. నీకు అది రాకపోతే ఉపవాసంలో ప్రార్థన చేసి వచ్చేస్తాడు దేవుడు. ఎవడు చెప్పి ఇచ్చేస్తాడని? ఏ బైబిల్ చెప్పించేతని? ఉపవాసం దేనికి? నీ శరీరం నలకొట్టుకుని ఆత్మ వర్ధిల్లాలని. ఇప్పుడు నీ లోపల ఉన్న పాపం విషయంలో ఏ రోజైనా దేవుడి దగ్గర ఉపవాసం ఉన్నావా? ఈ బలహీనత నన్ను వదిలి వెళ్ళట్లే ప్రభువా, ఈ బలహీనత నీకు ఇష్టం లేని ప్రభువా, ఈ బలహీనత వల్ల నేను నా ఇష్టం చేస్తున్నాను ప్రభువా, ఈ బలహీనత వల్ల నీ ఇష్టం చేయలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నాకు క్షమించి నేను ఉపవాసం ఉంటాను, నాకు సహాయం చేయి అన్నవాడు ఎవడున్నాడా? కోరికలు లిస్టు పెట్టేసుకుని అరగంట, గంట, 3 గంటల ఉపవాసాలు మొత్తం కోరిక లిస్టులన్నీ తీర్చేయాలి దేవుడు. మరి ఈ బలహీనత ఎవడ చెప్పుకుంటాడు? నీ ఉపవాసము వెంటనే ఒప్పుకోవడం, ఉపవాసం ఉండి గెలవాలన్న ఆశ కలిగి ఉండడం. కోపాన్ని గెలవాలంటే ఉపవాసం ఉండండి. ఒకరోజు ఒక పూట ఉండండి, మళ్ళీ ఒక వారం గెలిచారనుకోండి, మళ్ళీ ఓడిపోయారు అనుకోండి, పడిపోయారు అనుకోండి, ప్రభా ఈ వారం మళ్ళీ ఉంటాను, ఉపవాసం ఉంటాను, నాకు సహాయం చేయ ప్రభా, నా కోపాన్ని నుంచి నేను బయటపడిపోవాలి, నా కోపం వల్ల నీ నీతిని నెరవేర్చలేను, నా కోపం వల్ల నీ ఇష్టాన్ని నెరవేర్చలేను, నా ఇష్టం నేను చేసుకుంటున్నాను, దయతో ఈ వారం మళ్ళీ ఈ ఒకరోజు నేను ఒక పూట ఉపవాసం ఉంటాను, నా కోపం నుంచి బయట పెడతావా? అడుగుతారా?
అంత అవసరం ఉందిలేండి అదా అడుగుతారా? నేను నా గోల అర్థమవుతుందా? కాదు, నేను ఏం చెప్తున్నా, నా బాధ ఏంటి అర్థమవుతుందా? మీరు ఉండే ఉపవాసము మీ కోరికలు తీర్చుకోవడానికి కాదు, మీరు ఉండే ఉపవాసం మీ బలహీనత నుంచి బయటికి రావడానికి. ఎప్పుడైనా వాడారా? కోపం ఉందా? ఒక పూట ఉపవాసం ఉండండి, ఒక పూట ఉపవాసం ఉండండి, ప్రభు సహాయం అడగండి, ఆ కోపం నుంచి బయటికి రావాలని ప్రార్థన చేయండి. వెంటనే వెంటనే కోప్పడ్డారా? వెంటనే కోప్పడ్డారా? వెంటనే కోప్పడ్డారా? వెంటనే వెంటనే చేయండి. దాటలేకపోతే ఉపవాసం ఉండండి, కడుపు మార్చుకోండి. 8వ విషయంకి వస్తున్నాను. కోపం వస్తే నాతో పట్టండి. కోపం వస్తే ఎన్నడూ బూతు మాట్లాడను. ఏం మాటలు? ఏం మాటలు? ఏం మాటలు? బూతు మాటలు ఆడను. కోపం వస్తే బూతు పదాలు వస్తాయా రావా? కోపానికి బూతు పదానికి సంబంధం ఏంటి? ఇందుకు ఏంటి సంబంధం? కోపానికి బూతు పదానికి సంబంధం ఏంటి? నీ లోపల ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఒక పద్ధతి బూతు పదం. కోపం వచ్చినప్పుడు ఏ రోజు బూతు మాట ఆడద్దు. నోటు నుంచి బూతు మాట రావడానికి వీల్లేదు. నోటులోంచి బూతు పదం రావడానికి వీల్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, కోపం వచ్చినప్పుడు బూతు పదం వాడేమనుకోండి, ఒక మనిషి మీతో మాట్లాడుతున్నప్పుడు చొట్ట తాగాడు అనుకుందాం. చొట్ట తెలుసు కదా, చొట్ట తాగాడు అనుకుందాం. చొట్ట తాగి వచ్చి మీ ఎదురుగుండా మాట్లాడుతూ ఉంటే మీకు మంచిగా అనిపిస్తుందా, చెడ్డగా అనిపిస్తుందా? వాసన పడదా? పడేవాళ్ళు ఎవరున్నారా? చుట్ట వాసన ఎంత బాగుందండి కమ్మగా అనేవాళ్ళు ఎవరున్నారా? ఏమవుతుంది వాసన? ఇక్కడ నాటు సారాలు అమ్ముతూ ఉంటారు. నాటు సారాలు, సారా ప్యాకెట్లు. ఆ సారా తాగినోడి దగ్గర ఎంత మంచి వాసన వస్తుంది కదండి. ఎప్పుడైనా రాదా? 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 ఇటు వాసన బాగుంటుందా బాగోదా? తాగేవాడికి బాగుంటుంది, తాగనోడికి. ఇప్పుడు ఈ నోట్లోంచి బూత్ పదం వచ్చిందనుకోండి, ఈ బూత్ పదం మాట్లాడిన నోరు ఆదివారం ఆరాధనకు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమా అన్నారనుకోండి, దేవుడు ముక్కు మూసుకుంటాడు. ఎందుకు? నిన్నే బూతులు తిట్టావే మహాతల్లి, ఇక్కడ వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నావా? చి కొంపోతుంది అంటాడు. నోరు పాడైపోయింది. ఏ నోటితో అయితే బూత్ మాట్లాడతావో అదే నోటితో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రభు ఆనందంగా ఉండగలుగుతాడా? ఏ నోరైతే బూతులు తిట్టిందో ఆ నోరుతో హల్లెలూయా స్తోత్రాలు అంటూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడికి సువాసన ఉంటుందా? చుట్ట వాసన మీకు కంపు కొడుతుంది, సారా వాసన కంపు కొడుతుంది. నోట్లోంచి బూతులు వచ్చిన తర్వాత, బూత్ పదాలు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే దేవుడికి ఇంపైన వాసన అది. కోపం వచ్చిందా? బూత్ పదాలు ఏ రోజు వాడద్దు. నీ నోరు బూత్ పదాలతో వాడి నీ నోరు హల్లెలూయా స్తోత్రాలు చెప్పడానికి లేదు. ఆయనకి ఇంపైన సువాసన రాదు. అక్కడ అపవాది సంబంధించిన విషయాలు మాట్లాడడానికి లేదు. కోపం వచ్చిందా? బూత్ మాట్లాడడానికి లేదు. రైట్. 9వ విషయంకి వస్తున్నాను. 9వ విషయం, నేను దీంట్లో ఈ రిమోట్లో ఒకటి ఛానల్ మార్చేది ఉంది, ఇంకోటి సౌండ్ తగ్గించేది ఉంది. కోపం వచ్చిందా? సౌండ్ తగ్గించండి. ఏంటది? ఏది? టీవీది కాదు, ఎవరిది? సాధారణంగా కోపం వస్తే సౌండ్ గట్టిగా వస్తుందా, నెమ్మదిగా వస్తుందా? ఎందుకు వస్తుంది? అవతల చెవుడా? మరి ఏంటి ఉద్దేశం? గట్టిగా అనడానికి కారణం ఏంటి? స్లోగా నేను పడుతుంది కదా, స్లోగా చెప్పిన పడుతుంది కదా. నీకు వద్దని చెప్పాను కదా, ఎన్నిసార్లు చేస్తారు? ఏంటి? నీకు వద్దని చెప్పాను కదా, వద్దని చెప్పాను కదా, ఎన్నిసార్లు అలా చేస్తావు? ఇలా చెప్పినా ఏంటది, కానీ లోపల ఏంటది? ప్రతిసారి బుద్ధులేని పనులు చేస్తూ ఉంటావు. ఏంటి వాయిస్ ఎందుకు రైజ్ అవుతుంది? ప్రతిసారి ఇలాగే మాట్లాడదాం, అప్పుడప్పుడు ఇలా మాట్లాడదామా? ఎందుకు వచ్చిందో వాయిస్? చెవులు పనిచేయట్లేదు అవతల వ్యక్తులకి. మరి ఏంటి? మన మతి పని చేయట్లేదని అర్థం.
ఆడి చెవులు బాగా ఉన్నాయి బాబు, నువ్వు నెమ్మది మాట్లాడిన. కోపం వచ్చిందా, వాల్యూమ్ గట్టిగానండి. పెరుగుతూ ఉందనుకోండి, గుర్తు రావాలి ఏంటది, సౌండ్ తగ్గాలి. కోపము అదుపులోకి రావాలంటే నెమ్మది మాట్లాడడం నేర్చుకోండి. మనిషిలో కోపం ఉంటుంది, నెమ్మదిగా మాట్లాడడం. ఇప్పుడు గొడవ వచ్చింది అనుకుందాం, నాకు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిపోయావు వాదన అవుతుంది. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అనే వాదన వస్తుంది. మీ డైలాగ్ ఏమో ప్రతిదీ నీకు చెప్పి వెళ్తారేంటి, ఇది మీ డైలాగ్. ఇప్పుడు సౌండ్ తగ్గించాలి చెప్పాలంటే, అంటే ప్రతిదీ చెప్పి వెళ్ళలేం కదా, అందుకే వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయాం అని చెప్తే బాగుంటుందా? చెయ్యిలా పెట్టి సార్లే ప్రతిదీ నీకు చెప్పి వెళ్ళాలి అంటే బాగుంటుందా? ఏది బాగుంటుంది అంటున్నా, చెయ్యాల్సింది కదా, ఏది బాగుంటుంది? చెయ్యలా పెట్టి తలలలో ఊపి కళ్ళలో ఊపి చేస్తేనే తృప్తి. అప్పుడు ఏం చేయాలి, ఏం గుర్తు రావాలి? కోపం వస్తుంది, ఓ ఓ ఓ అంటారు. ఆ ఓటీటీ వెళ్ళిపోతా ఉంటే ఓ ఓ యా ఓ అంటారు. అప్పుడు ఏం చేస్తుంది, కంట్రోల్ అయిపోద్ది. ఇప్పుడు మీరేం చేయాలి, కోపం వస్తే ఓ హో 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 యా యో అంటే లోపల సౌండ్ ఆఖరిది చెప్పేస్తానే, ఆఖరి చెప్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ మాట. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుచును. రైట్, చాలు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు. ఇప్పుడు నాతో పాటు అందరూ చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. మళ్ళీ చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చిద్దా. పదో విషయం ఏంటంటే, పట్టుకో. పదో విషయం ఏంటంటే, కోపాన్ని విడిచిపెట్టాలంటే, కోపాన్ని దాటి వెళ్ళాలంటే, ఇప్పుడు తేజకి కోపం వచ్చింది, రైట్? ఇలా అని కొంచెం ఇలా కూర్చి ఇక్కడ నిజంగా వదిలే. తేజ ఒక మాట ఇసిరిసాడు. ఎవరు గాయపడ్డారు? తేజ, నవ్య, దేవుడు తోడై ఉన్నాడు దగ్గర. దేవుడు తోడై ఎవరికున్నాడు? తోడై ఎందుకు? వీళ్ళిద్దరికా ఒకరికా? ఇప్పుడు దేవుడు తోడై ఉన్నాడంటే ఈ వ్యక్తి ఆ పని చేయగలుగుతాడా? ఈ వ్యక్తి ఆ పని చేయగలుగుతాడా? చేశాడంటే ఏంటి అర్థం? ఏంటి? ఈడు అనుకుంటున్నాడు లేడనుకుని, కానీ దేవుడు పక్కనే ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం చేసే పనులు, మనం అనే మాటలు, మనం చూపించే కోపము ఒక వ్యక్తిని గాయపరుస్తున్నప్పుడు దేవుడిని తోడుగా దగ్గరగా ఉన్నప్పుడే అనిపించిందా? ఆ భావం వచ్చిందా? నీ కోపాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు అమ్మో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనిపించింది ఎప్పుడైనా? నీ కోపం వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుకుంటాడు. జాగ్రత్త. దేవుడికి తోడే ఉంటాడంటే నీ కష్టాలు అనుకున్నావా, నష్టాలు అనుకున్నావా, బాధల్లో అనుకున్నావా? నీ కోపం వచ్చినప్పుడు నీ దగ్గరే ఉంటాడు. ఇప్పుడు దేవుడు నీ పక్కన ఉంటే కోపం ఎలా చూపిస్తా చెప్పట్లా? దేవుడు నీ పక్కనే నిలబడ్డాడు. నీ కోపం వచ్చింది, ఇప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు నీ పక్కనే నిలబడ్డాడు. ఎలా తీర్చుకుంటావు చెప్పండి? ఇప్పుడు నేను పక్కనే ఉన్నాను, దేవుడు పక్కనే ఉన్నాడు. వీడి కోపం ఎలా తీర్చుకుంటాడు? తీసుకోగలవా? దేవుడు ప్రత్యక్షంగా నీకు కనపడుతున్నాడు, తీసుకోగలుగుతావా? దేవుడిని అలా చూస్తున్నావు. కోపం వచ్చిన వ్యక్తి ఉన్నారు, నీ కోపం ఉంది, దేవుడు ఉన్నాడు. తీసుకోగలుగుతావు కోపం? ఎందుకు తీర్చుకోలేవు?
కనిపించాడని. కనపడకపోతే భావం ఏంటంటే కనపడలే కాబట్టి లేడు. వాస్తవానికి నీ కోపంలో కూడా ఉన్నాడు. జాగ్రత్త. నీ కోపాన్ని చూస్తున్నాడు దేవుడు. ఆ కోపం చూపిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. గాయపెట్టుకెళ్తావు ఇప్పుడు ఈ గాయము ఇక్కడ చేసినప్పుడు పక్కనున్న దేవుడు కూడా గాయమే. ఆ వ్యక్తి ఎప్పుడైతే కోపం చూపిస్తాడో ఒక వ్యక్తి గాయపడుతుంది, రెండో వ్యక్తి కూడా గాయపడతాడు, దేవుడు కూడా గాయపడతాడు. ఎప్పుడైనా అనిపించిందా? కూర్చోండి. థ్యాంక్ యూ. ఎప్పుడైనా అనిపించిందా నీ దేవుడు నీ తోడుగా ఉన్నాడు, పక్కన ఉన్నాడు, నీ కోపంలో తోడుకున్నాడు, గాయ పెడుతుంటే దేవుడు కూడా గాయపడుతున్నాడు అనిపించిందా? కోపాన్ని విడిచిపెట్టాలంటే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీ కోపం వచ్చినప్పుడు దేవుడు నీ పక్కన ఉన్నాడు. నాతో పాటు ఈ పదం చెప్పండి. కోపం వచ్చినప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడు. కోపం వచ్చినప్పుడు నా దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కోప్పడగలుగుతామా? కోపాన్ని విడిచిపెట్టాలంటే దేవుడు నీ పక్కన ఉన్నాడని నమ్ము. పక్కనే ఉన్నాడు, చూస్తున్నాడని నమ్మేవా ఆ పని చేయకుండా ఉంటావు. ఆ నమ్మకం లేదా ఖచ్చితంగా అపవాదిసిన దారిలోనే వెళ్ళిపోతూ ఉంటావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆ కోపాన్ని ప్రభుని పోగొట్టేలా మనం ప్రభు సహాయం అడుగుదాం.